నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాజ్పల్లి, నిజాంపేట, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆదివారం బాజ్పల్లిలో ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ కాలుష్యానికి, పీసీపీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబూని కావ్య అవెన్యూ కమ్యూనిటీ హాల్ నుంచి మల్లంపేట్ రోడ్లోని సిల్వర్ ఓక్స్ పాఠశాల మీదుగా బాచుపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టతరంగా మారుతుందని, విషవాయువుల విడుదలతో ఇబ్బందులు పడుతున్నామంటూ తెలిపారు. పీసీపీ డౌన్, పీసీపీ జాగో, పొల్యూషన్ బాగో, పీసీబీ అధికారులు మొద్దు నిద్ర వీడాలి అంటూ వారు నినదించారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీ ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు గవర్నమెంట్ అథారిటీస్ తగిన చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడతారని బాచుపల్లి ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. చేయని విషవాయువుల్ని ప్రజలకి వదలటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి కారకులవుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలన్నీ కట్టడి చేయాలి. ఆ కట్టడి చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి మీద ఉన్నది. వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి వీళ్ళని అరికట్టాలి. అరికట్టని పక్షంలో వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. లేదంటే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి లీగల్గాను, మీడియా పరంగాను, అలానే అన్ని రకాలుగా నిరసన ఉద్యమాల ద్వారా దీన్ని పరిష్కరించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది అందరి సమస్య అని కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఇది నా అనుకుంటే అది జరిగేది పని కాదండి, ఇది మనం అనుకుంటే చేసే పని. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పుడు సమస్య కాదు, 2016 నుంచి మేము కంటిన్యూస్ గా మేము పోరాడుతున్న విషయం ఇది. పొల్యూషన్ మీద పీసీబీ ఆఫీషియల్స్ తోటి చాలా సార్లు మీటింగ్స్ జరిగాయి, కానీ మన పబ్లిక్ ఎంట్రన్స్ అయితే లోపలికి మమ్మల్ని అలౌ చేయలేదు. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి సుబ్బారావు, బాజ్పల్లి డివిజన్ 1 ఎక్స్ కార్పొరేటర్ని. ఈరోజు పొల్యూషన్ ఏదైతే మనం ఈరోజు ఫేస్ చేస్తున్నామో దాని మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. బాజ్పల్లి క్రాస్ రోడ్స్లో కనిపించని ఒక భూతం ఏదైతే ఈ పొల్యూషన్ సంబంధించింది ఉందో దీని బారిన పడి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో అనారోగ్యాలు పాలవుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పీసీబీకి ఉంది. కానీ పీసీబీ వాళ్ళ యొక్క బాధ్యతను మరచి జనాల ప్రాణాలని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చాలా బాధ్యతారహితంగా ఉంది. మనం అధికారులుగా ఇక్కడున్నా లేదు, ప్రజాప్రతినిధులుగా ఉన్నా మనం ప్రజల తరఫున ప్రజల పక్షాన్ని మాట్లాడాలి. కానీ మన యొక్క స్వలాభాల కోసమో ఎవరికో బెనిఫిట్ చేయడం కోసమో మన ఉద్యోగాలు చేయట్లేదండి. దయచేసి మీ బాధ్యతను తెలుసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.